सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాటసారి వెంటనే చిలుము తయారు చేసి తను స్వయంగా గట్టిగా పీల్చి నాకు అందించాడు. నేను దాన్ని పీల్చటానికి చేతికి అందుకున్నాను. నేను 2 పీల్పులు పీల్చాను. బాటసారిని వెంటబెట్టుకుని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. మరల ఆ పామును చూచి బాటసారి భయపడిపోయి ఎంతటి భయంకరమైన ప్రాణి అని భయంతో నన్ను వారించాడు. మీరు ముందుకు వెళ్ళండి. ఆ పాము మీ దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడ నుండి పరుగెత్తాలన్నా వీలు కాదు. కనుక మీరు అటు వెళ్ళవద్దు అని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూచి బాటసారికి ప్రాణభయం పట్టుకుంది. తరువాత నేను తెలియజేసిన ఆ రెండింటి శత్రుత్వ భావానికి సంబంధించిన కథను వినండి. ఒరే బాబూ వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్పరూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా సర్పయోనికి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంలో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు. శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పును వదిలి వేగంగా పారిపోయి వెంటనే నీటిలోకి దూరి అదృశ్యమైంది. మీ మాటలకు పాము కప్పను ఎలా వదిలి పారిపోయింది? పాము ఎలా అదృశ్యమైంది? ఇదేమిటో నాకు అర్థం కాలేదు అని అతడు అన్నాడు. వీరిలో వీరభద్రప్ప ఎవరు? బసవప్ప ఎవరు? వీరి శత్రుత్వానికి కారణమేమిటో నాకు చెప్పండి అని అడిగాడు. సరే, ముందు చెట్ల కిందకు పోయి చిలుం పీల్చుకున్న తర్వాతనే నీ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఇద్దరము చెట్ల క్రిందకు వచ్చాము. బాగా నీడగా ఉంది. చల్లటి గాలి వీచసాగింది. మరలా చిలుము వెలిగించాము. ముందు బాటసారి పీల్చి తరువాత నా చేతికి ఇచ్చాడు. నేను దానిని పీల్చుతూ అతనికి కథ చెప్పాను. నేనున్న స్థలం నుండి కోసు, 2 కోసులు లేదా 3 కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థానం ఉండేది. అక్కడ ఏనాటి కాలానిదో శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దానిని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళాల రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, పూజార్చనలను, వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప ధనవంతుని నిర్వాహకునిగా నియమించి అన్ని నిర్ణయాలను అతడే తీసుకోవాలని చెప్పి అతని చేతికి డబ్బిచ్చారు. అతడు తన విరాళాలను కూడా జతపరిచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చులు లెక్క రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు. కానీ అతడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పనిని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది. కానీ పని సగమే అయ్యింది. అయినా అతడు తన సొంత డబ్బు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణావతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యరూపం దార్చలేదు. తరువాత అతని వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. నీకు ఇంతటి ఐశ్వర్యం ఉంది గాని ఏమి ప్రయోజనం? నీవు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరింపబడుతుంది? ఆలోచించు. మేము మరలా ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాము. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పారు. అట్లే మరలా డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దాంతో పని లేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది. నీవైనా మేలుకో, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 నీకు నీలకంఠుడు ఇస్తాడు అని. మరునాడు ఆ దృష్టాంతానంతటినీ ఆమె భర్త చెవిన వేసింది. అతను ఒక్క గవ్వైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగజేశాయి. అహర్నిశలు ధనం పోగు చేయటమే తప్ప రెండవ విషయం లేని వానికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధన వ్యయం ఎలా నచ్చుతుంది? అతడు భార్యతో, నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను.
నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. వారి వారి చిత్తవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది. తమది మొండి స్వభావం కావటం వలన ఇతరులు కూడా వారికి అలానే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా? ఆ కల నీకే ఎందుకు రావాలి? ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు? దీని భావం నాకేమీ అర్థం కావడం లేదు. కనుక నాకు నమ్మకం కుదరడం లేదు. కల అబద్ధమైనా అయి ఉండాలి. లేదా భార్యాభర్తల మధ్య తగువులాట పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా? నేను నెల నెలా నింపిపెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది. కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం. ప్రజలకు ఇది తెలియదు. నీకు ఎలా తెలియజేయాలి? నీకు కలిగిన ఈ దృష్టాంతం యథార్థమని అనుకోవటానికి లేదు. నిజమని అనుకుంటే మోసపోతాము. నిద్రాభంగమైనప్పుడు ఏవో కలలు కలుగుతాయి. వారిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ఆ ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు. అతని మాటలు విని అతని భార్య ఏ జవాబు చెప్పక ఊరుకుండిపోయింది. ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు. ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైనది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగటం, డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవటం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. కానీ లోభి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక్క పైసా అయినా తీయడు. అతని భార్యకు మరలా కలిగిన దృష్టాంతాన్ని వినండి. దేవాలయానికి డబ్బులు ఇవ్వమని నీ భర్తను బలవంత పెట్టకు. నీ భక్తులు భగవంతునికి చాలు. ఇష్టమైనంతే ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే అది లక్షల విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ స్వంతమైనదే ఆయనకి అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని శివుడు నిన్ను మరల మరల అడుగుతున్నాడు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నీవు నిశ్చింతగా ఉండు. భక్తిభావం లేకుండా ఇవ్వటం మంచిది కాదు. అది భగవంతునికి అసలు ఇష్టం ఉండదు. ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది. తరువాత తన నిశ్చయాన్ని భర్తకు తెలియజేసింది. అది విని భర్త తనలో క్రుద్ధుడయ్యాడు. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలివిలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలన్నిటినీ 1,000 రూపాయలు విలువ కట్టి ఈమె ఆ పేరిట దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు. ఆమె నగలను తనే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకు ఇచ్చాడు. ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు. అలాంటి భూమిని ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు. 1,000 రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్లుగా దేవుడు ప్రసన్నుడవుతాడు. నీవు రుణం నుండి విముక్తురాలు అవుతావు అని చెప్పాడు. భర్త మాటలు విని లోభి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యర్థం భక్తిగా అర్పించింది. నిజానికి ఆ భూమి ఆ ధనకుని వద్ద 200 రూపాయలకు తాకట్టు పెట్టిన దుబకి అనే ఒక స్త్రీకి చెందినది. దుబకి ఒక అనాథ స్త్రీ. ఆమెయే భూమి యజమానురాలు. డబ్బుకు ఇక్కట్టు కలిగినప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. ధనికుడు మహాలోభి. శంకరుని మోసగించటానికి కూడా భయపడలేదు. తన భార్య యొక్క స్త్రీధనాన్ని చూపించాడు. కపటంతో లాభాలు పొందటం సుఖమని అనుకున్నాడు. ఈ విషయ లాలస చాలా చెడ్డది. విషయ సుఖాల యందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయ పాశంలో చిక్కుకోకండి. శ్రవణ లాలసతో జింక చచ్చిపోతుంది. అందమైన మణిని ధరించి సర్పం వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి. ఇలా విషయాలను యందు ఆసక్తి హానికరం. విషయ సుఖాలను అనుభవించటానికి ధనం అవసరం.
దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయ తృష్ణ దారుణంగా అధికమవుతుంది. దానిని తొలగించుకోవటం అసఖ్యం. నిస్సందేహంగా భూమి అస్సలు పనికిరానిది. ఎంత శ్రమపడినా ఒక కణమైనా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే అటువంటి దానం వలన ఏం పుణ్యం? కించిత్తైనా సంకల్పం లేకుండా కృష్ణార్పణమని చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే. చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూటకట్టుకోవటమే. ఇక్కడ దేవాలయంలోని పూజారి పేద బ్రాహ్మణుడు. దేవునికి భూమి లభించిందని చాలా సంతోషించాడు. కొంతకాలానికి విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్ర ప్రభావంతో వర్షం అపారంగా కురిసింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. అకస్మాత్తుగా పిడుగుపడింది. ధనుకుని భవనమంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగతాదంతా దగ్ధమైపోయింది. ధనికుడు కూడా నాశనమైపోయాడు. తన భార్యతో సహా అతడు కూడా మరణించాడు. దుబకి కూడా ప్రాణాలు కోల్పోయింది. అలా ఆ ముగ్గురు అంతమయ్యారు. శ్రీ సాయి సచ్చరిత 47వ అధ్యాయం 2వ భాగం సమాప్తం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।